గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ భరత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు. సార్, ఈ ఈవెంట్కి అసలు మెయిన్ మోటివ్ ఏంటి? 2019లో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మేము చాలా ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ ఎంఓయూ రూపంలో వాళ్ళతో సైన్ చేయడము, 2018లో కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చి వాటిని ముందుకు తీసుకెళ్ళిపోవడమే కాదు, వచ్చిన వాళ్ళని భయపెట్టి తిరిగి పంపించేసింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి ఒక చాలా చెడ్డ పేరు రావడము, వచ్చిన పెట్టుబడులను కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ పవర్ ప్లాంట్స్ పెట్టుబడి పెడితే ఆ పీపీఎల్ మేము ఆనర్ చేయము అని పీపీఎల్ క్యాన్సిల్ చేయడము, ఇన్వెస్టర్ కమ్యూనిటీ చాలా దెబ్బతిన్నారు. కొందరు చేతులు కాల్చుకున్న తర్వాత వాళ్ళు ఊరంతా వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళొద్దు అని ప్రపంచవ్యాప్తంగా చెప్పారు. సో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొందరు చేతులు కాల్చుకున్న వాళ్ళని మనం వెళ్ళి రండి తిరిగి అంటే ఎందుకు రావాలి, ఒకవేళ వచ్చినా మళ్ళీ 29లో మీరే గెలుస్తారని గ్యారంటీ ఏంటి అని ఇట్లా కొన్ని అపోహలు అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టే ముందు 15 నెలలు సైలెంట్గా ఫస్ట్ పెట్టుబడులను తీసుకొచ్చి ఈసారి ఎంఓయూ సైన్ చేయడం ఒకటే కాదు, వాళ్ళకి ల్యాండు సబ్సిడీ అంతా అప్రూవ్ చేసి అలాట్ చేసిన తర్వాత క్యాబినెట్లో అప్రూవల్ తీసుకుని దాని తర్వాత మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఫస్ట్ 15 monthsలో 9 lakh crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ సైనింగ్ కన్నా ఒక 5-6 స్టేజ్లు ముందుకు వచ్చేసినాయి. నిన్నే 5 కంపెనీలకు కూడా మేము భూమి పూజ చేయడం జరిగింది. 12 నుంచి 18 నెలల్లో ఆ కంపెనీలు స్టార్ట్ చేసి ఇక్కడ ఉద్యోగాలు కూడా ప్రారంభించాలని వాళ్ళని మేము కోరాము. మేము ఎప్పుడు లేని విధంగా స్పీడ్గా పనిచేస్తున్నాము, మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి అని కంపెనీలు అడుగుతున్నామంటే పెట్టుబడి, ఉద్యోగాలు. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇప్పుడు మాకు ఒక ధైర్యము, ప్రపంచ కమ్యూనిటీలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఆంధ్రా ఇస్ బ్యాక్ ఇన్ బిజినెస్. ఇప్పుడు మనం మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్రాకి వెళ్ళొచ్చు. అందుకే ఒకటేసారి చేస్తే ఒక పాజిటివ్. ఎప్పుడైతే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ అయిందో ప్రపంచవ్యాప్తంగా చాలామంది వైజాగ్ ఎక్కడ, వాళ్ళు ఎట్లా తీసుకెళ్లారు గూగుల్, ఇతర రాష్ట్రాలు పోటీపడి కూడా తీసుకెళ్ళలేకపోయారు. సో దట్ ఈస్ అ పాజిటివ్ మూమెంటం. ఈ సమ్మిట్ ద్వారా కూడా ఆ పాజిటివ్ మూమెంటం తీసుకుని రావడం అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెరీ వెల్. ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకురాబోతుంది? రైట్ నౌ ది సమ్మిట్లో 410 MOUs, 9.8 lakh crores పెట్టుబడులు అనేది ఈ సమ్మిట్లో MOUs సైన్ చేస్తున్నాము. సో ఓవర్ ది నెక్స్ట్ 3 years ఇవన్నీ ల్యాండ్ అయ్యే విధంగా మేము పనిచేస్తాం. వై ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్వెస్టర్స్కి ఏం చెప్తున్నారు? కంపెనీస్ని అడగండి. ఏ రాష్ట్రం తెచ్చుకోలేని కంపెనీస్ మేము ఈ సంవత్సరంన్నరలో తీసుకొచ్చాము అంటే వాళ్ళు ఏదో చూసే వస్తున్నారు. ఒడిషా 10 ఏళ్ళ నుంచి ArcelorMittal ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు ఇవాళ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి సిద్ధమై వచ్చారు. ఎందుకు వచ్చారు ArcelorMittalని ఒకసారి అడగండి, వాళ్ళు జవాబు ఇస్తారు. మా గొప్పలు చెప్పుకోదు కదా, వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళ జవాబు బట్టి మీకు తెలుస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్లో కూడా సమ్మిట్ జరిగింది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూడా సమ్మిట్ జరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దిస్ టూ గవర్నమెంట్స్? దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రము సమ్మిట్స్ చేస్తారు అండ్ ఆ సమ్మిట్స్కి చాలామంది వెళ్తారు, ఇక్కడ కూడా చాలామంది వస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన MOUs అన్నీ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మారకపోతే దానికి అంత విలువ ఉండదు. వాళ్ళు ఎప్పుడు చేశారు? లాస్ట్ ఇయర్ 1.5 year గవర్నమెంట్ మిగిలిందండగా అసలు మనం ఇండస్ట్రీకి అనుకూలంగా ఏమీ చేయలేదు, ఏదోటి మనం చేసి ఇండస్ట్రీ కూడా మనం తీసుకొస్తున్నామని చూపించుకోవాలి అనే ఉద్దేశంతో చేశారు. మేము 14 to 19 3 సమ్మిట్లు చేసాం. ఇప్పుడు కూడా 15 నెలల్లోనే మళ్ళీ సమ్మిట్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇది ప్రజలకి చూపించుకోవడానికి ఒకటే కాదు, అది కూడా ఒక పాత్ర, బట్ పెట్టుబడుల్ని ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సో ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి చెప్పుకుంటారు, ప్రజలు గమనించనివ్వండి ఎవరి వల్ల నిజంగా పెట్టుబడులు వచ్చినాయి, ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చినాయి అని. కియా నిజంగా ఎవరు తీసుకొచ్చారు, కియా వచ్చిన తర్వాత 20,000 ఉద్యోగాలు ఎవరి వల్ల వచ్చినాయి, అది నేను చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు అనంతపూర్లో మేము అన్ని సీట్లు గెలిచాము, ఎందుకు గెలిచాము? వాళ్ళు చెప్పి నిజంగా వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు ఒక సీట్ అన్నా గెలిచుండేవాళ్ళు కదా. ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకురాబోతున్నారు? ఆల్ సెక్టర్స్. ఇప్పుడు మేము ఉట్టి IT అనేది కాదు, ఆల్ సెక్టర్స్. ఈ ఇంటర్వ్యూ సరిపోదు, మీరు సెపరేట్గా రండి, నేను ఒక్కొక్క జిల్లాలో ఏమేమి చేస్తున్నారనేది మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ అవైలబిలిటీ. ఈ సబ్మిట్కి మెయిన్ మోటివ్ 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ఇన్వెస్టర్స్ అందరితో మాట్లాడుతున్నామని భరత్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో అథా మహమ్మద్, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.